హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో భాగంగా లాస్ట్ టైం మనం యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ మాట్లాడుకుందాం. ఆ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో మనం క్లాస్ 1 మాట్లాడుకుందాం. దాంట్లో మనం చాలా టాపిక్స్ అనేవి కవర్ చేసుకుందాం. ఈరోజు క్లాస్ 2 దీంట్లో ఈ వీడియోలో కంప్లీట్గా దాన్ని కవర్ చేస్తాను. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్లో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, లాస్ట్ టైం నేను మాట్లాడిన వీడియోలో 1 లైట్ ఇయర్ కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించే దూరాన్ని నేను 9.45 ఇంటూ 10^15 మీటర్స్ అయితే నేను 10^12 మీటర్స్ అని చెప్పాను. ఇది రాంగ్. సో హడావుల్లో చెప్పాను. సో చాలామంది కామెంట్లో కూడా చెప్పారు. వెరీ గుడ్. అలా గమనిస్తూ క్లాస్ని మీరు చూడాలి. సో ఐ విల్ కరెక్ట్. 9.45 ఇంటూ 10^15 మీటర్స్ అనమాట. ఓకేనా. 10^12 అంటే కిలోమీటర్స్ అనమాట. కిలోమీటర్స్ అని ఉండాలి. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 1000 మీటర్లను కలిపితే 1 కిలోమీటర్ కాబట్టి తగ్గిద్ది అనమాట. సో 10^12 కిలోమీటర్ ఉండాలి, 10^15 మీటర్స్ అని ఉండాలి. ఇది గమనించండి. ఇది ఒకటే మిస్టేక్, ఇంకేమీ లేవు. సో అది మనం కవర్ చేసుకుందాం. ఈరోజు ఈ వీడియోతో ఈ యూనిట్ని మనం కంప్లీట్గా ఫినిష్ చేద్దాం. లార్జ్ వీడియోనే మాట్లాడతాను. చాలా టాపిక్స్ ఉంటాయి, చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. సో ఎవరైతే నా వీడియోస్ని డైలీ చూస్తున్నారో ఈ వీడియోని కూడా మీరు అలాగే చూడండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో. అదేవిధంగా తెలుగు కమ్యూనిటీలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మీ స్టేటస్లోనూ, మీరు వేరే గ్రూప్స్లో కానీ ఉంటే, హిందీ మీడియంస్ గ్రూప్స్లో కానీ సంథింగ్ వగేరా ఉంటే అక్కడ ఫార్వర్డ్ చేయండి. సో మెనీ పీపుల్ విల్ అండర్స్టాండ్ మై క్లాసెస్ అండ్ దే విల్ లెర్న్ సైన్స్ అనమాట. వాళ్ళకి ఉపయోగపడుద్ది. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. మనం ఆల్రెడీ యూనిట్స్ మాట్లాడుకున్నాం, వాటి మీద ఫార్ములాస్ మాట్లాడుకుందాం. ఈరోజు డైమెన్షన్స్, ఈ డైమెన్షన్స్ మీద ఎలా రాయాలి ఏంటి అని చాలామందికి ఐడియా లేదు. నేను రకరకాల ఫార్ములాస్ అన్నీ తీసుకొచ్చాను. వాటన్నిటిని కూడా ఒక కంప్రైజ్గా మీకు ఒక ప్యాక్గా అందిస్తున్నాను. చాలా ఈజీగా అర్థవంతంగా నేర్చుకునే విధంగా మనం ఈ వీడియోని ప్లాన్ చేసుకుందాం. సో జాగ్రత్తగా వినండి. ఇకే మాత్రం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఈ డైమెన్షనల్ ఫార్ములాస్లో మనకు తెలుసు ఫండమెంటల్ యూనిట్స్ అన్ని మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఫండమెంటల్ యూనిట్స్ అనేది మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అయితే 7లో కూడా ఇంకా బేసిక్ ఫండమెంటల్గా మనం మాట్లాడుకోవాలనుకో, ముఖ్యంగా మనం ఏం మాట్లాడుకుంటాం అంటే, ఒకటి మాస్, ఒకటి లెంత్, ఇంకోటి టైము. ఇంకొక విషయం, చాలామంది పీడిఎఫ్ అడుగుతున్నారు. ఈ పీడిఎఫ్ను కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. చాలామంది రాసుకోవడానికి ఇబ్బంది అవుతుంది సార్ అంటున్నారు. మీరు రాసుకోండి. రాసుకునే విధంగా కూడా నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఈ యూనిట్ కంప్లీట్ అవ్వగానే నేను మీకు పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. ఎవరైతే టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇదే పీడిఎఫ్ని దీనే పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను. అంతా ఉండిద్ది. చాలా ఈజీగా పిక్టోరియల్ ఇన్ఫర్మేషన్లో క్లియర్గా ఉండిద్ది కాబట్టి మీరు వెళ్ళే ముందు కూడా రివిజన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫోన్లో పీడిఎఫ్స్ ఉన్నాయి అనుకోండి, యూనిట్ ఎప్పుడు ఈజీగా ఉంటుంది కదా. మీకు అది కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. నేను డబ్బులు ఏమి తీసుకోను, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మీరు జాగ్రత్తగా నేర్చుకోండి, ఉద్యోగం కొట్టండి. ముఖ్యంగా మన ఛానల్ గ్రోత్కి మీరు సహాయపడండి అంతే. ముఖ్యంగా బేసిక్ ఫండమెంటల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మనం మాస్ని, లెంత్ని, టైంని ఈ మూడింటిని మాట్లాడుకుంటాం. వీ హ్యావ్ ఫండమెంటల్ యూనిట్ 7. అందులోనూ ముఖ్యంగా మనం ఈ మూడింటిని మాట్లాడుకుంటాం. డైమెన్షన్స్ కూడా ఎన్నో ఉన్న వీటిని ఎక్కువగా రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో ఎంఎల్టీ, ఎం అంటే మాస్, కేజీస్లో కొలుస్తారు. ఎల్ అంటే లెంత్, మీటర్స్లో కొలుస్తారు. టీ అంటే టైం, సెకండ్స్లో కొలుస్తారు. ఇక డైమెన్షనల్ ఫార్ములాస్లోకి వెళ్తే, మనకి కొన్ని డైమెన్షనల్ ఫార్ములాస్ ఉంటాయి. అసలు వాటికి కొన్ని యూనిట్స్ ఉంటాయి, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. వాటికి డైమెన్షనల్ ఫార్ములానే ఉండదు. వాటికి డైమెన్షనల్ ఫార్ములా మొత్తం 0 అనమాట. ఇదిగోండి, M0, L0, T0 కనపడుతుందా? వీ హ్యావ్ M0, L0, T0. ఈ కనపడుతున్న 12 క్వాంటిటీస్ అన్నీ కూడా డైమెన్షన్లెస్ క్వాంటిటీస్ అనమాట. వీటికి ఫార్ములాస్ ఉన్నాయి కానీ డైమెన్షన్ లేదు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదిగోండి, స్పెసిఫిక్ గ్రావిటీ డెన్సిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బై డెన్సిటీ ఆఫ్ ది వాటర్ అనమాట. డెన్సిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ బై డెన్సిటీ ఆఫ్ ది వాటర్ వేసాం. ఇది డెన్సిటీ, ఇది డెన్సిటీ. డెన్సిటీ దీంట్లో కొలుస్తారు కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్. డెన్సిటీ దీంట్లో కొలుస్తారు కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్. ఎందుకు? డెన్సిటీ ఫార్ములా గుర్తుంది కదా. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ అంటే కేజీ, వి అంటే మీటర్ క్యూబ్, వాల్యూమ్ ఫర్ మీటర్ క్యూబ్ కదా తెలిసేది. సో
ఎప్పుడైతే పైన డెన్సిటీ కింద డెన్సిటీ ఉందో కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ కిలోగ్రామ్ ఫర్ మీటర్ క్యూబ్ రెండు క్యాన్సిల్ అప్ ఏమొస్తుంది జీరో వస్తుంది. సో M0 L0 T0 అనమాట. అలా డైమెన్షనల్ ఫార్ములా అనేది జీరో అయింది. నెక్స్ట్ స్ట్రెయిన్, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ముందు కూడా దీని గురించి ఇంకోసారి మాట్లాడతాను. చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఒక 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 లబ్బర్ని కానీ లేదా ఒక వస్తువుని తీసుకోండి, సాగదీసాం, చేంజ్ ఇన్ లెంత్ డెల్ ఎల్ బై ఒరిజినల్ లెంత్. ఇది ఒక 10 మీటర్లు ఉన్న దారం తీసుకోండి లేదా ఇంక వస్తువు తీసుకోండి, సాగదీసాం, అది 12 మీటర్లు అయింది. సో చేంజ్ ఇన్ లెంత్ అంతా 2 మీటర్స్, ఒరిజినల్ అంతా 10 మీటర్స్. కాబట్టి లెంత్ దీంట్లో కొలుస్తారు మీటర్, ఇక్కడ మీటర్, మీటర్ మీటర్ క్యాన్సిల్ అయిపోయి జీరో. సో M0 L0 T0. చూసారా డైమెన్షనల్ ఫార్ములా ఏమైపోయింది జీరో అయిపోయింది. సో అలాగా ఇవన్నీ కూడా డైమెన్షనల్ ఫార్ములా జీరో అవుతాయి. మనల్ని అడుగుతూ ఉంటాడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ డైమెన్షన్లెస్ క్వాంటిటీ అంటాడు. సో స్పెసిఫిక్ గ్రావిటీ, స్ట్రెయిన్, యాంగిల్, అవగాడ్రో నెంబరు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇదిగోండి అవగాడ్రో నెంబర్ అంటే, ఇదిగోండి అవగాడ్రో నెంబర్ అంటే 6.023 ఇంటూ 10^23 ఆటమ్స్ లేదా మాలిక్యూల్స్ లేదా ఏవైనా పిలవచ్చు మనం, ఓకేనా. సో ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ 1 మోల్ ఆఫ్ సబ్స్టెన్స్. అవగాడ్రో నెంబర్ అంటే డెఫినేషన్ ఏంటి అని అడిగితే ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ 1 మోల్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్. ఒక 1 మోల్ పదార్థం తీసుకుందాం, మనం బయట కొంటూ వెళ్తుంటాం కదా, లీటర్ వాటర్ ఇవ్వు, ఒక 10 గ్రాముల చక్కెర ఇవ్వు అంటుంటాం కదా, ఇది కూడా 1 మోల్. ఇట్స్ ఏ మెజరింగ్ యూనిట్ అనమాట. మోల్ కూడా ఏంటంటే ఇట్స్ ఏ మెజరింగ్ యూనిట్, ఇట్ ఈజ్ ఏ మెజరింగ్ యూనిట్. లైక్ weight, లైక్ లీటర్స్, అలా ఇది కూడా మెజరింగ్ యూనిట్ అనమాట. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ 1 మోల్ ఆఫ్ ఎనీ సబ్స్టెన్స్. మీరు ఏదో ఒక పదార్థం తీసుకోండి, అది కూడా 1 మోల్ తీసుకోండి. 1 మోల్ ఆఫ్ ఎనీ మ్యాటర్ తీసుకున్నప్పుడు దాని లోపల ఎన్ని పార్టికల్స్ ఉంటాయో చెప్పేదే అవగాడ్రో నంబర్. 6.023 ఇంటూ 10^23 ఆటమ్స్. నేను మీకు అర్థం అవడానికి కూడా చెప్పాను. ఈ మొత్తాన్ని ఒక దానిమ్మకాయ అనుకోండి, ఓకేనా. ఒక దానిమ్మకాయ అంటే 1 మోల్ అనమాట. లోపల ఎన్ని గింజలు ఉంటాయి 6.023 ఇంటూ 10^23 గింజలు ఉంటాయి. సో గింజలనేమో ఆటమ్స్ లేదా మాలిక్యూల్స్ గా ఎంచాలి, ఓవరాల్ దానిమ్మకాయనేమో ఒక మోల్ గా ఎంచాలన్నమాట. అర్థం అవటానికి ఐఎమ్ కంపేరింగ్, అంతే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఇదిగోండి C/V. C అంటే ఏంటి వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ స్పేస్ లేదా వ్యాక్యూమ్ లేదా ఎయిర్ అనమాట. సో గాలిలో కానీ వ్యాక్యూమ్లో కానీ, వ్యాక్యూమ్ అంటే ఏదో కాదు, గాలి లేని ప్రదేశం అన్నమాట, ఓకేనా. సో గాలి లేని ప్రదేశంలో కాంతి వేగం ఎంత బై పలానా మీడియంలో కాంతి వేగం ఎంత, ఈ రెండు మనం వేసాం అనుకోండి, ఇది వెలాసిటీ రెండు ఏమవుతాయి క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు డైమెన్షనల్ ఫార్ములా జీరో. ఇట్ ఈస్ మీటర్ పర్ సెకండ్, ఇది మీటర్ పర్ సెకండ్, రెండు ఏమైపోతాయి దే విల్ బోత్ క్యాన్సిల్ కదా. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా యూనిట్స్ ఏమైనా ఉంటాయి అంటే ఉంటాయి, యూనిట్స్ ఉంటాయి, కానీ డైమెన్షనల్ ఫార్ములా ఉండదు అనమాట. యూనిట్స్ ఏంటంటే వెలాసిటీ, ఓకేనా. యూనిట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి డైమెన్షనల్ ఫార్ములా కూడా ఏమైపోయింది క్యాన్సిల్ అయిపోయింది. సో N = C/V. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనం ముఖ్యంగా స్పెసిఫిక్ గ్రావిటీ, స్ట్రెయిన్, యాంగిల్, అవగాడ్రో నెంబరు, ఇది కాదు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఇవి 5 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు, ఓకేనా. 5 గుర్తుపెట్టుకోండి, మొత్తం వచ్చినాయి 6 గుర్తుపెట్టుకోండి. స్పెసిఫిక్ గ్రావిటీ, స్ట్రెయిన్, యాంగిల్, అవగాడ్రో నెంబర్ అండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వీటి గురించి నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. సో వీటన్నిటి డైమెన్షనల్ ఫార్ములా ఎలా ఉండిద్ది జీరో ఉండిద్ది, ఎలా ఉండిద్ది జీరో ఉండిద్ది, గుర్తుపెట్టుకోండి. M0 L0 T0 అనమాట. కమింగ్ టు నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ మనం కొన్ని డైమెన్షనల్ ఫార్ములా చూద్దాం. ఇదిగోండి M0 L⁻1 T⁻−1 ఎలా వచ్చిందో చూద్దాం. ఉదాహరణకి స్పీడ్ తీసుకున్నాడు, వెలాసిటీ అంటే ఏంటి మీటర్ పర్ సెకండ్, అంతే కదా. వెలాసిటీ ఫార్ములా ఏంటి డిస్ప్లేస్మెంట్ బై టైము. డిస్ప్లేస్మెంట్ని మీటర్లో కొలుస్తారు, టైము సెకండ్, మీటర్ పర్ సెకండ్. మీటర్ అంటే ఏంటి M0, M అంటే లెంత్ కదా, L⁻1, కింద T⁻1 ఉందన్నమాట. కింద ఉన్న T⁻1 పైకి వెళ్తే పైన ఉన్న T⁻1, అంతే కదా. A⁻m = 1/A⁻m. కింద బైలో ఉందనుకోండి, పైకి వెళ్తే ఇన్వర్స్ అయింది. ఇదిగోండి మనకు వచ్చిన డైమెన్షనల్ ఫార్ములా ఇది, రెండు ఒకటేగా, చూసారా. ఇంకోటి చూద్దాం, ఏదైనా ఒకటే. ఇదిగోండి స్పీడ్ అండ్ వెలాసిటీ ఇన్ లైట్ ఇన్ వ్యాక్యూమ్, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ఎంత సెకండ్, రిలేటివ్ వెలాసిటీ, ఇవన్నీ కూడా M0 L1 T⁻−1 అనే డైమెన్షనల్ ఫార్ములాని కలిగి ఉంటాయి.
ఇదిగోండి ఎలా వచ్చిందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, అర్థమైందా? కమింగ్ టు నెక్స్ట్ దానికి వెళ్దాం. కమింగ్ టు నెక్స్ట్ వన్, ఇదిగోండి ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మనం ఫ్రీక్వెన్సీ మాట్లాడుతున్నాం. ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు 1 టైం పీరియడ్. 1 టైం పీరియడ్ అంటే కేజీ ఏమైనా ఉందా? లేదు, కాబట్టి m0. లెంత్ ఏమైనా ఉందా? లెంత్ ఏమీ లేదు, సో L0. టైం ఉంది కదా, టైం కూడా కింద ఉంది, సో పైకి వెళ్తే T⁻−1, సో m0 L0 T⁻−1 అదే వచ్చిందిగా. ఇదిగోండి డైమెన్షనల్ ఫార్ములా చూసారా, m0 L0 T⁻−1. సింపుల్. కాబట్టి ఫ్రీక్వెన్సీకి, యాంగులర్ ఫ్రీక్వెన్సీకి, యాంగులర్ వెలాసిటీకి, వెలాసిటీ గ్రేడియంట్కి అన్నిటికీ డైమెన్షనల్ ఫార్ములా ఒక్కటే. నెక్స్ట్ వర్క్ చూద్దాం. వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అంటే మరలా ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే, మాస్ అంటే మాస్, యాక్సలరేషన్ యూనిట్స్ ఏంటి? సారీ, మాస్ దీంట్లో కొలుస్తారు కేజీస్లో, యాక్సలరేషన్ మీటర్/సెకండ్ స్క్వేర్లో. నెక్స్ట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అని కూడా దేంట్లో కొలుస్తారు? మీటర్స్లో కొలుస్తారు, అంటే కేజీ ఇంటూ మీటర్²/s². ఇప్పుడు చూడండి, కేజీ ఉంది m⁻1, లెంత్ ఉంది L⁻2, s⁻2 ఉంది, పైకి వెళ్తే s⁻−2 అయింది, అంటే T⁻−2. s అంటే సెకండ్ మ్యాచ్ అయింది, m అంటే లెంత్ మ్యాచ్ అయింది, k అంటే m మ్యాచ్ అయింది. చూసారా? సో సేమ్ డైమెన్షనల్ ఫార్ములా, m⁻1 L² T⁻−2, సేమ్ అంతే. ఓకేనా? చూడండి, ఇంకోటి చేద్దాం, మీకు అర్థం అవడానికి చూపిస్తున్నాను. ఇవన్నీ మేము బట్టి పట్టలేము సార్ అన్నప్పుడు ఫార్ములా గుర్తుపెట్టుకొని చేసుకోండి. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు m ఇంటూ g ఇంటూ h. m అంటే ఏంటి? కేజీస్లో కొలుస్తారు, g అంటే మీటర్/సెకండ్, ఓకే కదా, మీటర్/సెకండ్². h అంటే మీటర్స్లో కొలుస్తారు. సేమ్ ఇది కూడా ఏమొచ్చింది? కేజీ ఇంటూ m² ఇంటూ L² s². అదిగోండి, కింద s ఉంది కాబట్టి పైకి వెళ్తే సెకండ్ కాబట్టి టైము. సేమ్ డైమెన్షనల్ ఫార్ములా వస్తుంది చూసారా అన్నిటికీ. సరే, ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ చూసాం కదా, కైనెటిక్ ఎనర్జీ చూద్దాం. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ½ mv². మనకి హాఫ్తో సంబంధం లేదు. m అంటే ఏంటి? కేజీ, v అంటే మీటర్/సెకండ్ ఇంటూ మీటర్/సెకండ్, అప్పుడు కేజీ ఇంటూ మీటర్²/సెకండ్². సేమ్ అదే వచ్చింది. కేజీ ఒకటి ఉంది కాబట్టి m⁻1, మీటర్² రెండు ఉన్నాయి కాబట్టి L², s⁻2 ఉంది కాబట్టి T⁻−2, ఎందుకంటే s అంటే సెకండ్ కదా. అంటే అన్నిటికీ డైమెన్షనల్ ఫార్ములా ఎలా ఉంది? సేమ్గా ఉంది. అంటే మరి ముఖ్యంగా వర్క్కి, ఎనర్జీకి ఎలా ఉంది? సేమ్గా ఉంది. అందుకే మనం చాలా ఫార్ములాలు ఏం మాట్లాడుకున్నాం? చేంజ్ ఇన్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్ అని మాట్లాడుకున్నాం. అలా అంటానికి గల కారణం ఏంటంటే వాటి డైమెన్షనల్ ఫార్ములా కూడా ఈక్వల్ అవటం వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. ఓకేనా? సో వర్క్, మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్, ఫోర్స్ కాదు గుర్తుపెట్టుకోండి, మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్. గమనించండి, అర్థమైందా? మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్ చాలా ఇంపార్టెంట్. మొమెంటమ్ ఆఫ్ ఫోర్స్ అనేది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంటర్నల్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, వీటన్నిటికీ మరి ముఖ్యంగా వర్క్ అండ్ ఎనర్జీ, ఈ రెండింటికి డైమెన్షనల్ ఫార్ములా సేమ్. వీటి యూనిట్స్ కూడా సేమే. వర్క్కి అండ్ ఎనర్జీకి యూనిట్స్ ఏంటి? జౌల్స్. ఓకేనా? అదనమాట. కమింగ్ టు నెక్స్ట్ వన్, ఇదిగోండి నెక్స్ట్ చూద్దాం. కోఫిషియంట్ ఆఫ్ ఎలాస్టిసిటీ, ప్రెషర్, స్ట్రెస్, వీటి గురించి చూద్దాం. ముందు మనకు తెలిసింది నేర్చుకుందాం. ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. నేను చెప్పే చోటే చూడండి. మీరు ఎక్కడ పడితే అక్కడ స్క్రీన్ మీద చూసారనుకోండి మీకు అర్థం కాదు. నేను కాన్సెప్ట్ వైజ్గా చెప్పుకుంటూ వస్తాను. ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ బై ఏరియా. ఇప్పుడు చూడండి, మాస్ దేంట్లో కొలుస్తారు? కేజీస్లో. యాక్సలరేషన్ మీటర్/సెకండ్² బై ఏరియా దేంట్లో కొలుస్తారు? మీటర్² కొలుస్తారు. దీన్ని కాస్త సాల్వ్ చేసాం అనుకో, కేజీ ఇంటూ మీటర్/సెకండ్², m²/1. ఏమీ లేకపోతే బై 1 ఉన్నట్టుగా పైకి వెళ్తే 1/m² అయింది. అప్పుడు ఇక్కడ ఒక m, ఇక్కడ ఒక m క్యాన్సిల్ అయింది. అప్పుడు ఏముంది? m⁻1 కేజీ. ఎస్ కూడా ఎక్కడుంది? m కూడా ఎక్కడుంది? కింద ఉంది, L⁻−1. s² అంటే సెకండ్ కూడా ఎక్కడుంది? డినామినేటర్లో ఉంది, అంటే T⁻−2. అదిగోండి, సేమ్ అదే డైమెన్షనల్ ఫార్ములాగా మనకు కూడా వచ్చింది. m⁻1 L ఇన్వర్స్ T⁻−2. వీ హ్యావ్ సేమ్ డైమెన్షనల్ ఫార్ములా. చూసారా? అలా సాల్వ్ చేయాలన్నమాట. స్ట్రెస్ అన్నా కూడా సేమ్, ప్రెజర్ అన్నా స్ట్రెస్ అన్నా సేమ్ అనమాట. ఓకేనా? ఇలా మనం సాల్వ్ చేయాలి యూనిట్స్ని.
ఇక్కడ చూడండి ప్రెషర్ గురించి కొంత విషయాలు నేర్చుకుందాం. ప్రెషర్కి ఫార్ములా ఏంటంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, సారీ ఫార్ములా ఫోర్స్ బై ఏరియా, యూనిట్స్ ఏంటంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లేదా పాస్కల్ అనమాట. పాస్కల్ అని పిలుస్తూ ఉంటారు. నోట్ గుర్తుపెట్టుకోండి, 1 పాస్కల్ ఈక్వల్ టు 10⁻⁵ బార్ అనమాట. 1 పాస్కల్ ఈక్వల్ టు 10⁻⁵ బార్. చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు వాటిని. నెక్స్ట్ 1 ATM. 1 ATM అంటే 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనమాట. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే వాతావరణ పీడనం. ఒక వాతావరణ పీడనం అంటే ఎంత అని అడిగితే ఇదిగోండి 101,325 పాస్కల్. 101,325 పాస్కల్ అని చెప్పొచ్చు, 1.01325 బార్ అని చెప్పొచ్చు, 760 టార్ అని చెప్పొచ్చు. టార్ అంటే ఎలా వచ్చింది? ఎందుకంటే బారమితిని కనుక్కుంది ఎవరు? టారిసెల్లి. టారిసెల్లి అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు కదా, ఆయన పేరు మీదుగా పెట్టారనమాట. ఓకేనా, టార్. నెక్స్ట్ 760 మిల్లీమీటర్స్ ఆఫ్ హెచ్జీ అని చెప్పొచ్చు, 76 సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జీ అని చెప్పొచ్చు. ఎందుకు? 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్. ఓకేనా, 10 మిల్లీమీటర్ ప్లేట్లో 1 సెంటీమీటర్ రాయొచ్చు కాబట్టి రాసాం. ఇవన్నీ రైటే వాతావరణ పీడనానికి. ఓకేనా, ఏం అడిగాడో చెప్పాలి. టార్లో అడిగాడా, బార్లో అడిగాడా, పాస్కల్స్లో అడిగాడా, ఎంఎంఎఫ్ హెచ్జీలో అడిగాడా, సెంటీమీటర్ ఆఫ్ హెచ్జీలో అడిగాడా? సో వాతావరణ పీడనాన్ని ఎక్కడ అడిగాడు అన్న దాని మీదుగా మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ యంగ్స్ మాడ్యులస్ అంటారు. ఏంటి? యంగ్స్ మాడ్యులస్. నెక్స్ట్ బల్క్ మాడ్యులస్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇదిగోండి, ఫస్ట్ యంగ్స్ మాడ్యులస్ అంటే అర్థమైందంటే ఇట్స్ ఎబిలిటీ టు రెసిస్ట్ చేంజ్ ఇన్ ఇట్స్ లెంత్ అనమాట. మనం ప్రెషర్ని అప్లై చేసి లెంత్లో మార్పు తీసుకొచ్చాం అనుకోండి, దాన్ని యంగ్స్ మాడ్యులస్ అంటారు. ఇట్స్ ఎబిలిటీ టు రెసిస్ట్ చేంజెస్ ఇన్ లెంత్ అంటే అర్థమైందంటే లెంత్లో మార్పు రావటానికి అది ఇష్టపడదు. అలా ఇష్టపడని గుణాన్ని యంగ్స్ మాడ్యులస్ అంటారు. ఓకేనా. ఇట్ ఈస్ రెసిస్ట్ అంటే మారటానికి ఇష్టపడట్లా. అంటే మనం ప్రెషర్ అప్లై చేసి ఒక వస్తువు లెంత్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ మార్పు రావడానికి ఇష్టపడకుండా ఉండటాన్ని యంగ్స్ మాడ్యులస్ అంటారు. ఇదిగోండి, ప్రెషర్ ఈక్వల్ ప్రెషర్ అప్లై చేసి ఏం చేస్తున్నాం? లెంత్లో మార్పు తెస్తున్నాం. సో ప్రెషర్ బై చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ప్రెషర్ని ఏమని పిలవచ్చు? స్ట్రెస్ అని పిలవచ్చు. ఇందాకే చెప్పాగా, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ ఏమని పిలవాలి? స్ట్రెయిన్ అని పిలవాలి. ఏమని పిలవాలి? స్ట్రెయిన్ అనమాట. సో స్ట్రెస్కి యూనిట్స్ ఏంటి? యూనిట్ ఉంది. స్ట్రెయిన్కి యూనిట్స్ లేవుగా, నో యూనిట్స్. ఎందుకు? చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. లెంత్ క్యాన్సిల్ అయిపోయింది. ఏమైనా యూనిట్స్ ఉంటాయా? సో స్ట్రెయిన్కి యూనిట్స్ ఏమీ లేవు కాబట్టి స్ట్రెస్ యూనిట్స్ ఏంటి? ప్రెషర్ యూనిటే కదా. సో ప్రెషర్ అన్న స్ట్రెస్ అన్న ఒకటే కాబట్టి ఈ యంగ్స్ మాడ్యులస్ యొక్క యూనిట్ కూడా ఏమైపోయిందంటే స్ట్రెస్ యొక్క యూనిట్గా మారిపోయింది. సో ఇక్కడ లెంగ్త్ అనేవి రెండు క్యాన్సిల్ అయిపోవడం వల్ల యంగ్స్ మాడ్యులస్ ఒక డైమెన్షనల్ ఫార్ములా ప్రెషర్ ఒక డైమెన్షనల్ ఫార్ములాకి సమానమైంది. నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ అదే. ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ అనే విషయం చెప్పడానికి నేను ఇంత వివరణ ఇస్తున్నా. మీకు అర్థమవుతుందా? నెక్స్ట్ బల్క్ మాడ్యులస్ చూద్దాం. బల్క్ మాడ్యులస్ అంటే ఏమి కాదు, ఇట్స్ ఎబిలిటీ టు రెసిస్ట్ చేంజ్ ఇన్ వాల్యూమ్. మనం ప్రెషర్ అప్లై చేసి వాల్యూమ్లో మార్పు తెచ్చామనుకోండి, దాన్ని బల్క్ మాడ్యులస్ అంటారు. బల్క్ మాడ్యులస్ అంటే ప్రెషర్ అప్లై చేసినప్పుడు వాల్యూమ్లో మార్పు రావటానికి ఆ వస్తువు ఇష్టపడదు. ఆ వస్తువు ఇష్టపడకుండా ఉండటాన్ని బల్క్ మాడ్యులస్ అంటారు. టు రెసిస్ట్ అంటే మారటానికి ఇష్టం లేదనమాట. సో ఇదిగోండి, ప్రెషర్ అప్లై చేశాను, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. ఒక వస్తువుకు వాల్యూమ్ ఉంది, నేను ప్రెషర్ అప్లై చేశా, వాల్యూమ్లో మార్పు వచ్చిందిగా, చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. ఇదిగోండి, ప్రెషర్ని మనం స్ట్రెస్ అని తీసుకోవచ్చు. వాల్యూమ్ దేంట్లో కొలుస్తారు? మీటర్ క్యూబ్ బై మీటర్ క్యూబ్. రెండు ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. సో స్ట్రెస్కి యూనిట్ ఉంది కానీ వాల్యూమ్కి ఏం లేదు, యూనిట్ లేదు. కాబట్టి బల్క్ మాడ్యులస్ యొక్క యూనిట్ కూడా ఏమైంది? స్ట్రెస్కు ఉండే యూనిట్ అయింది. సో ద డైమెన్షనల్ ఫార్ములా ఫర్ బల్క్ మాడ్యులస్ అండ్ స్ట్రెస్ ఆర్ సేమ్. ఓకేనా. ఒక వస్తువు మీద ప్రెషర్ అప్లై చేసి లెంత్లో మార్పు తెస్తే ఏమో యంగ్స్ మాడ్యులస్. ఒక వస్తువు మీద ప్రెషర్ అప్లై చేసి వాల్యూమ్లో మార్పు తెస్తేనేమో దాన్ని బల్క్ మాడ్యులస్ అంటారు. ద యంగ్స్ మాడ్యులస్ అండ్ బల్క్ మాడ్యులస్ డైమెన్షనల్ ఫార్ములాస్ ఆర్ సేమ్ యాజ్ ప్రెషర్ ఆర్ స్ట్రెస్. చాలా ఇంపార్టెంట్, అందుకే డెప్త్గా ప్రెస్ చేసి చెబుతున్నాను. ఇదిగోండి, అందుకే 4ని మెన్షన్ చేశాను. సో ప్రెషర్,
స్ట్రెస్, యంగ్స్ మాడ్యులస్ అండ్ బల్క్ మాడ్యులస్. మిగతావి అంత ఇంపార్టెంట్ కాదు, పక్కన పెట్టండి. ఇవి 4 అడుగుతాడు. కింది వాటిలో డైమెన్షనల్ ఫార్ములా ఏ 4టికి సమానం అని ఆప్షన్స్లో అడగచ్చు. వీ హ్యావ్ ఏ ఛాన్స్. అందుకే మనకు తెలిసి ఉండాలి. ఓకేనా, ఐడియా ఉంది కదా. సో వీటిని బాగా మనసులో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. కమింగ్ టు ఫర్దర్, ఇదిగోండి ఫోర్స్ దగ్గరికి వచ్చాం. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ అంటే దీంట్లో కొలుస్తారు కేజీస్లో, యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో కేజీ అంటే m⁻1, ఎల్ అంటే మీటర్ అంటే l⁻1, t⁻−2. సేమ్ అదే వచ్చిందిగా మనకు కూడా. ఇదిగోండి m⁻1 l⁻1 t⁻−2 సేమ్. సో వెయిట్కి చూద్దాం. ఇప్పుడు దీనికి సాల్వ్ చేసాక వెయిట్కి చూద్దాం. వెయిట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోర్స్. ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం కదా. మీకు నెక్స్ట్ మాస్, వెయిట్, డెన్సిటీ 3 వస్తాయి. అక్కడ వెయిట్ గురించి మనం ఇన్డెప్త్గా మాట్లాడుకుంటాం. వెయిట్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకేనా. సో మాస్ అంటే కేజీ, యాక్సలరేషన్ అంటే జీఏ కదా, డబ్ల్యూ ఈక్వల్ టు ఎంజీ కదా, అది కూడా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సేమ్ డైమెన్షనల్ ఫార్ములా వచ్చింది. సో ఫోర్స్కి, వెయిట్కి, థ్రస్ట్కి, ఎనర్జీ గ్రేడియంట్కి, టెన్షన్కి, వీటన్నిటికీ ద డైమెన్షనల్ ఫార్ములా ఈజ్ సేమ్. గుర్తుపెట్టుకోండి, ఫోర్స్, వెయిట్, థ్రస్ట్, ఎనర్జీ గ్రేడియంట్ అండ్ టెన్షన్, వీటన్నిటికీ డైమెన్షనల్ ఫార్ములా ఒకే విధంగా ఉండిద్ది. ఓకేనా. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయంలో మీరు ఏమైనా గమనిస్తే ఒక చిన్న పాయింట్ చదువుతున్నా చూడండి. వర్క్కి, ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా సేమే, యూనిట్ సేమే. నెక్స్ట్ వెయిట్కి, ఫోర్స్కి డైమెన్షనల్ వెయిట్కి, ఫోర్స్కి, థ్రస్ట్కి, టెన్షన్కి. టెన్షన్ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 4టికి యూనిట్స్ సేమే, డైమెన్షనల్ ఫార్ములా సేమే. నెక్స్ట్ ప్రెషర్, నెక్స్ట్ స్ట్రెస్, నెక్స్ట్ యంగ్స్ మాడ్యులస్, నెక్స్ట్ బల్క్ మాడ్యులస్. ఈ 4టికి డైమెన్షనల్ ఫార్ములా సేమ్. మీరు ఈ 3 సెక్షన్స్ని గుర్తుపెట్టుకోవాలి. వర్క్, ఎనర్జీ సేమ్, వెయిట్, ఫోర్స్, థ్రస్ట్, టెన్షన్ సేమ్, ప్రెషర్, స్ట్రెస్, యంగ్స్ మాడ్యులస్ అండ్ బల్క్ మాడ్యులస్ సేమ్. ఇలా మీరు 4టిని గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 సెక్షన్స్లో ఉన్న అన్నిటిని గుర్తుపెట్టుకుంటే మీకు క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయగలరు, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా. ఓకే, డైమెన్షనల్ ఫార్ములా 24 నుంచి 28 వరకు కూడా మీకు క్లియర్గా అర్థమైంది. ఓకే, ఇప్పుడు అవును టెన్షన్ అంటే అర్థం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ టెన్షన్? చూడండి, టెన్షన్ అంటే అర్థం ఏంటంటే అమౌంట్ ఆఫ్ ఫోర్స్ రిక్వైర్డ్ టు స్ట్రెచ్ అన్ ఆబ్జెక్ట్. ఒక వస్తువు మీద ఫోర్స్ అప్లై చేసి దాన్ని లాగటాన్ని టెన్షన్ అంటారు. అమౌంట్ ఆఫ్ ఫోర్స్ రిక్వైర్డ్ టు స్ట్రెచ్ అంటే అర్థం ఏంటి? లాగటం. ఒక వస్తువు మీద ఫోర్స్ అప్లై చేసి దాన్ని లాగామనుకోండి, దాన్ని టెన్షన్ అంటారు. ఇదిగోండి, టెన్షన్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ది ఇనిషియల్ ఐడెంటికల్ బాడీ. సో టెన్షన్ అన్న వెయిట్ అన్న ఒకటే, కానీ మీకు డెఫినేషన్ తెలియాలిగా. ఫోర్స్ అప్లై చేసి ఒక వస్తువుని సాగదీయటాన్ని టెన్షన్ అంటారు. మరి దీనికి ఆపోజిట్ ఏంటి? ఇదిగోండి కంప్రెషన్. అంటే అర్థం ఏంటి? అమౌంట్ ఆఫ్ ఫోర్స్ రిక్వైర్డ్ టు స్క్వీజ్ అన్ ఆబ్జెక్ట్. ఒక వస్తువు మీద ఫోర్స్ని అప్లై చేసి ఆ వస్తువుని ఒత్తటాన్ని, మెత్తగా ఒత్తేయటాన్ని, నొనపటాన్ని స్క్వీజ్ అంటారు. స్క్వీజ్ చేస్తే ఏరియా తగ్గిద్ది, టెన్షన్ చేస్తే ఏరియా పెరిగిద్ది. రెండిట్లో కామన్ ఏంటి? ఫోర్స్ అనమాట. కాబట్టి కంప్రెషన్ అన్నా టెన్షన్ అన్నా నథింగ్ బట్ ఫోర్సే. కానీ ఒక రకంగా మనం మాట్లాడుతున్నాం, లెంత్ వారీగా స్ట్రెచ్ చేయటం వల్ల ఉన్న ఫోర్సు, కంప్రెస్ చేయడం వల్ల లేదా స్క్వీజ్ చేయడం వల్ల ఉన్న ఫోర్స్ అని చెబుతున్నాం అనమాట. సో టెన్షన్ అండ్ కంప్రెషన్ బోత్ ఆర్ ఫోర్సెస్, నథింగ్ బట్ ఫోర్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో స్ట్రెచ్ అంటే టెన్షన్, స్క్వీజ్ అంటే కంప్రెషన్. చాలా మందికి తెలియదు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి, ఇవి చిన్నవే, ఇవి ఒకటిగా వేరువేరుగా ఉన్నాయి. వీటిని డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోండి. ఇదిగోండి యాక్సలరేషన్. సాల్వ్ చేద్దాం. యాక్సలరేషన్ అంటే ఏ ఈక్వల్ టు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ అంటే కేజీ, సెకండ్ స్క్వేర్ అంటే టీ అనమాట, t⁻2. ఇక్కడ లెంత్ 0. ఇది మీటర్ పర్ సెకండ్, మీటర్ అంటే లెంత్ కదా, సో ఎల్ అనమాట. సో ఇక్కడ m0, l⁻1 t⁻−2. సేమ్ మనకు కూడా అదే డైమెన్షనల్ ఫార్ములా చూడండి పక్కన. ఎక్కడైనా ఉందా? యాక్సలరేషన్కి మాస్ ఎందుకు వచ్చింది? కేజీ ఎక్కడ ఉండదు కదా. కాబట్టి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే స్మాల్ జీ, ఇదేమో స్మాల్ ఏ, ఇది స్మాల్ జీ అనమాట. నెక్స్ట్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, ఈ మూడింటికి డైమెన్షనల్ ఫార్ములా సేమ్.
నెక్స్ట్ మాస్. మాస్ అంటే మీకు తెలుసు డైరెక్ట్గా ఎం మాత్రమే 0 ఉండిద్ది, మిగతా సారీ ఎం మాత్రమే 1 ఉండిద్ది, మిగతా అన్ని 0 ఉంటాయి. ఇదిగోండి ప్లాంక్స్ కాన్స్టెంట్ ఆల్రెడీ చెప్పాను. యాంగులర్ మొమెంటం ప్లాంక్స్ కాన్స్టెంట్ m1 l2 t పవర్ -1 చాలా ఇంపార్టెంట్. అడుగుతాడు క్వశ్చన్లో ఈ కింది వాటిలో యాంగులర్ మొమెంటం ఒక డైమెన్షనల్ ఫార్ములా దేనికి సమానం అంటాడు. నీకు గుర్తుండవు, ఎన్నెన్ని కౌంట్ చేస్తాం, టైం ఉండదుగా. ఏమని చెప్పాలి, కింది వాటిలో యాంగులర్ మొమెంటం డైమెన్షనల్ ఫార్ములా ప్లాంక్స్ కాన్స్టెంట్కి సమానం అని నువ్వు చెప్పగలగాలి. ఓకేనా, అర్థమైందా. నెక్స్ట్ మాస్ మీకు తెలిసిందే. నెక్స్ట్ మొమెంటం ఫార్ములా మీకు ఇదిగోండి కింద రాశాను. మొమెంటం ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ. మొమెంటంని ఎప్పుడు పి అనే లెటర్తో సూచిస్తారు, ఎం ఇంటూ వి, మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ అంటే కేజీస్లో కొలుస్తారు, వెలాసిటీ అంటే మీటర్ పర్ సెకండ్. డైమెన్షనల్ ఫార్ములా రాసామని అనుకో m⁴ l⁴ t⁻⁻1. ఇదిగోండి మనకు కూడా అదే వచ్చింది చూసారా, m⁴ l⁴ t⁻⁻1. నెక్స్ట్ ఇంపల్స్. చాలా మందికి ఇంపల్స్ అంటే అర్థం ఏంటో తెలియదు. ఇంపల్స్ అంటే ఫోర్స్ ఇంటూ టైం అనమాట, ఫోర్స్ ఇంటూ టైం. ఓకేనా, ఇంపల్స్కి ఇంకో పేరు కూడా ఉంది, చేంజ్ ఇన్ మొమెంటం అంటారు. ఇదిగో పైన చెప్పింది మొమెంటం, కానీ చేంజ్ ఇన్ మొమెంటం కూడా మనం ఏమని పిలవచ్చు, ఇంపల్స్ అని పిలవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంపల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంపల్స్ అంటే ఫోర్స్ ఇంటూ టైం. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. టీ అంటే టైం, మాస్ని కేజీలో కొలుస్తారు, యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లో కొలుస్తారు, టీ అంటే సెకండ్లో కొలుస్తారు. పైన ఒక సెకండ్ కింద ఒక సెకండ్ క్యాన్సిల్ అయిపోయింది, అప్పుడు కేజీ ఇంటూ మీటర్ ఇంటూ సెకండ్. దాని డైమెన్షనల్ ఫార్ములా రాస్తే m⁴ l⁴ t⁻⁻1. ఇదిగోండి m⁴ l⁴ t⁻⁻1 ఇదే వచ్చింది కదా సేమ్. ఇదిగోండి మనకి ఇక్కడ ఉంది ఇదే, ఇక్కడ చెప్పబడింది ఇదే అనమాట. ఓకేనా, సో మొమెంటం ఇంపల్స్ డైమెన్షనల్ ఫార్ములా సేమ్ గుర్తుపెట్టుకోండి. ప్లాంక్స్ కాన్స్టెంట్ యాంగులర్ మొమెంటం డైమెన్షనల్ ఫార్ములా సేమ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెంత్. ఇదిగోండి లెంత్, వేవ్ లెంత్, రేడియస్ ఆఫ్ గైరేషన్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి, లెంత్ వేవ్ లెంత్. దీనికి ఎల్ మాత్రమే ఉండిద్ది, ఎందుకంటే రెండింటిని లెంత్లో కొలుస్తారు కాబట్టి ఎల్ మాత్రమే 1, మిగతావన్నీ 0. సింపుల్గా మీకు అర్థమైపోయింది. ఓకేనా, సో 39 డైమెన్షనల్ ఫార్ములా మాట్లాడుకుందాం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, మోస్ట్లీ అడిగితే వీటిలోనే అడిగే అవకాశం ఉంది, వీటిని దాటి బయటికి వెళ్ళడు. ఓకేనా, అబ్బో ఇంకా ఉన్నాయి, మర్చిపోయాను చూడండి కింద ఇంకా ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ ఇదిగోండి ఫోర్స్ కాన్స్టెంట్కి, సర్ఫేస్ టెన్షన్కి, సర్ఫేస్ ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా m⁴ l�0 t⁻⁻2. ఇదిగోండి ఇక్కడ సర్ఫేస్ టెన్షన్ గురించి నేను చెప్పాలి. సర్ఫేస్ టెన్షన్ అంటే అర్థం ఏంటంటే ఫోర్స్ బై లెంత్ అనమాట. ఇదిగోండి ఇంపల్స్ అంటే అర్థం ఏంటి, ఫోర్స్ ఇంటూ టైం. లార్జ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఇన్ ఏ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం. తక్కువ టైంలో ఎక్కువ ఫోర్స్ అప్లై చేయడం అనమాట, దాన్ని ఇంపల్స్ అంటారు. ఓకేనా, ఇక్కడ అర్థం ఏంటి, ఫోర్స్ బై లెంత్. సో ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ బై లెంత్. ఇదిగోండి కిలోగ్రామ్, యాక్సలరేషన్కి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ బై ఎం అనమాట. క్యాన్సిల్ చేసామనుకో కిలోగ్రామ్ ఇంటూ 1/s² వస్తుంది, లెంత్ 0. సో సర్ఫేస్ టెన్షన్లో లెంత్ 0 కాబట్టి m⁴ l�0 t⁻⁻2. ఇదిగోండి ఇక్కడ అదే ఉంది చూడండి, m⁴ l�0 t⁻⁻2. ఓకేనా, ఇక మిగతావన్నీ చిన్నవన్నమాట. ఇదిగోండి ఏరియా మీటర్ స్క్వేర్ మీకు తెలుసు, వాల్యూమ్ మీటర్ క్యూబ్, డెన్సిటీ మాస్ బై వాల్యూమ్, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ తెలుసు కదా, న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ కేజీ స్క్వేర్. ఓకేనా, ఫర్ కేజీ స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా, ఇది మాట్లాడాలి. మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఇదిగోండి, కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్ అనమాట. కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్, కేజీ అంటే m⁴ మీటర్ స్క్వేర్ అంటే l². టైం ఏమీ లేదు, ఇన్ ఇనర్షియా వీ డోంట్ హ్యావ్ ఎనీ టైం. సో t⁻0 అనమాట. సో m⁴ l2 t⁻0. ఇదిగోండి అక్కడ కూడా అదే ఉంది, m⁴ l2 t⁻0. సో యాంగులర్ యాక్సలరేషన్, రేట్ ఆఫ్ ఫ్లో, మాస్ పర్ యూనిట్ లెంత్, ఇదంతా అక్కర్లేదు, సో వీటిని నెగ్లెక్ట్ చేయండి. నెక్స్ట్ పవర్ చాలా ఇంపార్టెంట్. పవర్ కూడా రాసిన కింద, నేను సాల్వ్ చేస్తాను చూడండి. పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. వర్క్ అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, కింద టైం అనమాట. ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ డిస్ప్లేస్మెంట్ బై టైమ్. మాస్ అంటే కేజీ, యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, డిస్ప్లేస్మెంట్ అంటే మీటర్ బై టీ అనమాట. అప్పుడు ఏమైంది సాల్వ్ చేస్తే, కేజీ ఇంటూ మీటర్ స్క్వేర్ సెకండ్ స్క్వేర్ టీ, పైకి వెళ్తే 1/s అనమాట. ఇదిగోండి అప్పుడు క్యూబ్ వచ్చింది. ఇలా సాల్వ్ చేసుకోవడమే. m⁴ l² t⁻⁻3. ఇదిగోండి m⁴ l² t⁻⁻3.
ఇక్కడ కూడా అదే వచ్చింది చూడండి, m⁴1 L² T⁻³ మీరు అన్నీ పట్టాల్సిన పనే లేదు, ఫార్ములా గుర్తుంటే చాలు. మనకి ఫార్ములా ఉన్న డైమెన్షనల్ ఫార్ములానే ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకేనా, ఫార్ములా లేనివి మనం సాల్వ్ చేయలేనివి అడగడు. ఓకేనా, వాటితో కంపారిజన్ అడుగుతాడు, అందుకే వాటిని వేరుగా కంపారిజన్ చేశాను. ఇవన్నీ కూడా వేరుగా ఉన్నాయి కాబట్టి సింగిల్ డైమెన్షనల్ ఫార్ములా ఉంది కాబట్టి వీటన్నిటిని ఒక చోట మీకు రిప్రజెంట్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా, ఎన్ని ఫార్ములాస్ కవర్ అయినాయి చూడండి, సుమారు 56 ఫార్ములాస్, 56 డైమెన్షనల్ ఫార్ములాస్. ఓకే, దీంట్లో అన్నిటికీ సమానంగా కొన్ని ఉన్నాయి, ఫార్ములాస్తో కొన్ని చేసేవి ఉన్నాయి, బట్టి కొన్ని ఉన్నాయి. బట్టేవి ఎక్కువగా అడగడు, ఫార్ములాస్ ఆధారంగానే అడుగుతాడు. ఓకేనా, వాటితో మ్యాచింగ్ అడుగుతూ ఉంటాడు. సో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ యూనిట్ ఇది కదా, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కదా, సో బాగా అడుగుతూ ఉంటాడు, గమనించండి. ఓకేనా, సో దీంతో మనకి కొన్ని డైమెన్షనల్ ఫార్ములాస్ కవర్ అయినాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ కొన్ని ఉన్నాయి, ఇవి నేను చెప్పడం మర్చిపోయాను, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి ఫస్ట్ది 1 ఫెర్మి. 1 ఫెర్మి అంటే 10⁻⁻15 మీటర్స్ అనమాట. అవును, ఫెర్మిని ఎక్కడ వాడతారు అంటే ఇదిగోండి పార్టికల్ సైజ్ అనమాట. మనకి యాటమ్ లోపల ఉన్న పార్టికల్ సైజు, వాటి డయామీటర్ని కొలవటానికి ఫెర్మిని వాడతారు. నెక్స్ట్ యాంగ్స్ట్రామ్ అనమాట. నెక్స్ట్ ఏంటి, యాంగ్స్ట్రామ్ అంటే యాటమ్ సైజ్ అనమాట, అటామిక్ సైజుని కొలవడానికి వాడుతూ ఉంటారు, చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి అటామిక్ సైజు. యాటమ్ లోపల ఉన్న ప్రోటాను, న్యూట్రాను, ఎలక్ట్రాన్ కొలవటానికి ఏమో ఫెర్మి, యాటమ్ సైజును కొలవడానికి ఏమో యాంగ్స్ట్రామ్. గుర్తుపెట్టుకోండి, 10⁻10 ఉంటేమో యాంగ్స్ట్రామ్, 15 ఉంటేమో ఫెర్మి. నెక్స్ట్ 1 ఎక్స్రే యూనిట్ అంటారు, 10⁻13 అనమాట, చాలా ఇంపార్టెంట్. 1 ఎక్స్రే అంటే 10⁻13 యూనిట్. నెక్స్ట్ 1 న్యూటన్ అంటే 10⁻5 డైన్స్ అనమాట. 1 న్యూటన్ అంటే 10⁻5 డైన్స్. 1 జౌల్ అంటే 10⁻7 ఎర్గ్. 1 బార్ అంటే 10⁻5 పాస్కల్. ఇదిగోండి మీకు రివర్స్లో చెప్పా ఇందాక, ఎలాగైనా అడగచ్చు. ఉదాహరణకి ఇదిగోండి 1 పాస్కల్ ఈక్వల్ టు 10⁻5 బార్, కానీ ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, 1 బార్ అన్నాడు. ఇదిగోండి 1 బార్ ఈక్వల్ టు 10⁻5 పాస్కల్. ఇవి మూడు చాలా ఇంపార్టెంట్. రివర్స్లో కూడా అడుగుతుంటాడు, ఒక డైన్ ఎంత అంటాడు, అప్పుడు 10⁻5 న్యూటన్స్. ఒక ఎర్గ్ ఎంత అంటాడు, అంటే 10⁻7 జౌల్. ఒక పాస్కల్ అంటే ఎంత అంటాడు, అప్పుడు 10⁻5 బార్ అనమాట. ఇటువైపు నుంచి అడిగితే ఏమో ప్లస్ చెప్పండి, ఇటువైపు నుంచి అడిగితే ఏమో మైనస్ చెప్పండి, అంతే. 10⁻5 -7 అని వస్తాయి ఉంటాయి అనమాట. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్మాలెస్ట్ యూనిట్ అంటే మనం ఫెర్మి చెప్పచ్చు, లార్జెస్ట్ యూనిట్ అంటే పారాసెక్. మనం ఆల్రెడీ చదువుకున్నాం, పారాసెక్ ఈక్వల్ టు 3.26 లైట్ ఇయర్స్. నెక్స్ట్ ఇవి మూడు కాన్స్టెంట్లు, ఆల్రెడీ మీకు 2 చెప్పాను, ఇప్పుడు ఇక్కడ జీ కూడా గుర్తు చేస్తున్నా. 6.67 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ ఫర్ కేజీ స్క్వేర్. నెక్స్ట్ 6.626 × 10⁻34 జౌల్ సెకండ్. నెక్స్ట్ 6.023 × 10⁻23 మోల్ ఇన్వర్స్, లేదా ఆటమ్స్ లేదా పార్టికల్స్ ఏమైనా పిలవచ్చు. దీని అవగాడ్రో నెంబర్ అంటారు, దీని ప్లాంక్స్ కాన్స్టెంట్ అంటారు, దీన్ని యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటారు. దీస్ 3 కాన్స్టెంట్స్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ అమాంగ్ దీస్. వీటి మీద క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ మెజర్మెంట్. ఈ ఇంపార్టెంట్ మెజర్మెంట్లో 1 ఇంచ్ ఈక్వల్ టు 2.54 సెంటీమీటర్స్. 1 ఇంచ్ అంటే ఎంత అంటారు అంగుళం. 1 ఫుట్ ఈక్వల్ టు 12 ఇంచెస్. ఓకేనా, 12 అంగుళాలను ఒక అడుగుగా మనం ఎంచవచ్చు. నెక్స్ట్ 1 యార్డ్ ఈక్వల్ టు 3 feet. 1 నాటికల్ మైల్, సముద్రం మీద దూరం ఎంత ప్రయాణం చేసాం అన్నప్పుడు నాటికల్ మైల్స్లోనే కొలుస్తారు కదా. 1 నాటికల్ మైల్ ఈక్వల్ టు 1.852 కిలోమీటర్స్, లేదా 1852 మీటర్స్ అనమాట. కిలోమీటర్ని మీటర్లో అడిగాడు, పెద్దదాన్ని చిన్నదాంట్లోకి అడిగాడు, అప్పుడు ఇంటూ చేయాలి. సో ఇంటూ 1000 అనమాట. 1.852 ఇంటూ 1000 మల్టిప్లై చేస్తే మనకి 1852 మీటర్స్ వచ్చింది. నెక్స్ట్ 1 ఫాతం ఎందుకు వాడుతుంటారు, డెప్త్ అనమాట, డెప్త్ లోతును కొలవడానికి వాడుతూ ఉంటారు. ఓకేనా, సముద్రపు మీద డిస్టెన్స్ నేమో నాటికల్ మైలు, సముద్రపు లోతు డిస్టెన్స్ నేమో ఫాతం అనమాట, 1.8 మీటర్స్. ఓకేనా, 1.8 మీటర్స్. నెక్స్ట్ 1 హార్స్ పవర్ ఈక్వల్ టు 746 వాట్స్. 1 గ్యాలన్ ఈక్వల్ టు 3.785 లీటర్స్. ఎన్ని గ్యాలన్స్ వాటర్ వాడాం, ఎన్ని గ్యాలన్స్ పెట్రోల్ వాడాం అన్నప్పుడు 1 గ్యాలన్ అంటే 3.785 లీటర్స్ అనమాట. 1 గ్యాలన్ అంటే 3.785 లీటర్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ ఇంపార్టెంట్ మెజర్మెంట్స్ అన్ని కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది, లేదా వీటి మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు. ఓకేనా, సముద్రం మీద ఒక వ్యక్తి ఒక 1700 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు, అయితే ఎన్ని మీటర్లు అంటాడు, అయితే నాటికల్ మైల్స్లో ఎంత అంటాడు. అప్పుడు 1
నాటికల్ మైల్ అంటే 1.852 కిలోమీటర్స్ కాబట్టి నేను 200 నాటికల్ మైల్స్ వెళ్ళానన్నాడు కాబట్టి 20 నాటికల్ మైల్స్ అన్నాడు కాబట్టి 20 ఇంటూ 1.852 అలా చెప్పాలన్నమాట. సముద్రంలో ఒక వ్యక్తి ఒక 17 మీటర్ లోతు వెళ్ళాడు, అప్పుడు ఏం చెప్పాలి? 1 మీటర్ అంటే 1.8 మీటర్తో సమానం కాబట్టి 17 మీటర్లు అంటే ఎంత? 17 ఇంటూ 1.8 అలా మల్టిప్లై చేసి చెప్పాలి. సో డైరెక్ట్గా అడగడు, ఒక అవగాహన నేర్చుకొని పెట్టుకుంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ ప్రాబ్లం. క్వశ్చన్ అడగచ్చు, కన్వర్షన్స్ అడగచ్చు, చాలా ఇంపార్టెంట్. అడిగితే డైమెన్షనల్ ఫార్ములా లేదా నార్మల్ ఫార్ములా లేదా కన్వర్షన్స్ మీద ప్రాబ్లమ్స్ అడిగే అవకాశం ఇక్కడ చాలా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడతో డైమెన్షన్స్ అనేవి పూర్తయింది. అయితే ఇక్కడ కాస్త ఎక్స్ట్రా టాపిక్ అనేది ఉండిద్ది దీంట్లో. అదేంటి అంటే ఇదిగోండి వెర్నియర్ కాలిపర్స్. ఇక్కడికి వెళ్తానికి ముందు ఒక చిన్న పాయింట్ చెబుతాను. మనం మెజరింగ్ చేసేటప్పుడు స్కేల్ని వాడతాం అన్నమాట. స్కేల్లో మనకి ఇలా చూసాం అనుకోండి, 1 2 3 4 ఇలా మన స్కేల్ ఉండిద్ది. అర్థమైందా? 10 సెంటీమీటర్ల స్కేలు, 15 సెంటీమీటర్ల స్కేలు, నెక్స్ట్ 30 సెంటీమీటర్ల స్కేల్ అనేవి ఉంటాయి. 10 సెంటీమీటర్ల స్కేల్ అనుకున్నాం అనుకోండి, 1 సెంటీమీటర్ అంటే ఎంత ఉండిద్ది? 100 mm ఉండిద్ది. ఓకేనా? సారీ 1 సెంటీమీటర్ అంటే 10 mm. 10 మిల్లీమీటర్లు అంటే 1 సెంటీమీటర్. సో ఇది మొత్తం కూడా ఒక 10 మిల్లీమీటర్లు అన్నమాట. ఇది మొత్తం ఒక 10 మిల్లీమీటర్లు. అలా 10 మిల్లీమీటర్లు కలిసి ఒక 10 సెంటీమీటర్ల స్కేల్ అయిపోయింది. 10 ఇంటూ 10 100 కాబట్టి. ఓకేనా? ఈ మెజరింగ్ స్కేల్లో మనం ఎంతవరకు కొలగలం చివరిగా అంటే 1 సెంటీమీటర్ కొలవగలం లేదా 10 mm కొలవగలం. 10 mmలో కూడా చూస్తే మనం 1 mmని మనం కొలవగలం. అంటే స్కేల్ ఉపయోగించి మనం మెజర్ చేయగలిగిన లీస్ట్ కౌంట్ ఎంత అంటే 1 mm. 1 mm. కానీ 1 mm కన్నా తక్కువ ఉన్న వస్తువుల యొక్క మందాన్ని, డయామీటర్ని, థిక్నెస్ని కొలవాలంటే ఏం వాడాలి? మనకి 1 mm వరకే స్కేల్స్ ఉన్నాయి, 1 mmకి మించి ఉంటాయి కదా. ఎగ్జాక్ట్గా మనకు తెలియాలంటే అప్పుడు మనకు మెజరింగ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్స్ లేవు. అందుకని 2 ఇన్స్ట్రుమెంట్స్ని కనుక్కున్నారు. ఒక ఇన్స్ట్రుమెంట్ పేరు వెర్నియర్ కాలిపర్స్, సైంటిస్ట్ పేరు మీదకి వచ్చిందనమాట, వెర్నియర్ కాలిపర్స్. ఇంకోటి స్క్రూ గేజ్. 10th లోనో డిప్లొమాలోనో ఐటీలోనో ఎక్కడో చదువుకుని ఉంటారు వీటిని. వీటి మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు. కుదిరితే వీటి మీద ఎంతో కొంత క్వశ్చన్స్ని ఫామ్ చేస్తాడు. అందుకే ఛాన్స్ తీసుకోవడం అవకాశం లేకుండా వీటి మీద కూడా కొంత కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే వీడియోలో. కంప్లీట్గా మన వీడియోని ఫినిష్ చేసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఈ మెజరింగ్ స్కేల్ ఎందుకు వచ్చినాయి? ఈ వెర్నియర్ క్యాలిపర్స్, స్క్రూ గేజ్ ఎందుకు వచ్చిందంటే ఒక మనిషి స్కేల్ దగ్గర లిస్ట్ కౌంట్ 1 mm చేస్తున్నాడు, కానీ 1 mm కన్నా ఇంకా తక్కువ కొలవాలి అనుకున్నప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫర్దర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. దెన్ సైంటిస్ట్స్ ఇన్వెంటెడ్ వెర్నియర్ కాలిపర్స్ అండ్ స్క్రూ గేజ్. దాంట్లో ఫస్ట్ మనం వెర్నియర్ కాలిపర్స్ గురించి మాట్లాడుకుందాం. ఇదిగోండి ఇది వెర్నియర్ కాలిపర్స్, మీరు చూసే ఉంటారు దీన్ని. ఓకేనా? ఇదిగోండి ఇది దీని పార్ట్స్ అనమాట. కుదిరితే పార్ట్స్ మీద అడుగుతాడు. చాలా జాగ్రత్తగా చూడండి పార్ట్స్. వీటిని ఇన్సైడ్ జాస్ అంటారు, కొమ్ముల్లాగా ఉన్నాయి కదా, వీటిని అవుట్ సైడ్ జాస్ అంటారు. ఎడం పక్కన ఈ రెండింటిని ఏమో ఫిక్స్డ్ జాస్ అంటారు, అవి కదలవు. వీటిని ఏమో మూవబుల్ జాస్ అంటారు. ఈ రెండింటిని ఎడం పక్కన 2 జాస్ ఏమో ఫిక్స్డ్ జాస్, కుడి పక్కన ఉన్న ఏమో మూవబుల్ జాస్. ఈ లోపల కనపడుతుంది చూసారా, ఇది మెయిన్ స్కేల్, చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి మెయిన్ స్కేల్. ఓకేనా? ఇదిగోండి ఇలా చిన్నగా కనపడుతుంది చూసారా బాక్స్ లాగా, దీన్ని వెర్నియర్ స్కేల్ అంటారు. సబ్ స్కేల్ లేదా వెర్నియర్ స్కేల్ అంటారు. దీన్ని మనం జరుపుతూ ఉంటాం అనమాట, అటు ఇటు. ఓకేనా? జరుపుతూ ఉంటాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ పెడతాం. ఇదిగోండి చిన్న ఉండ, చిన్న గోళీ లాంటిదో చిన్న మ్యాగ్నెట్ ఉండ లాంటిది ఇక్కడ పెట్టాం. ఇప్పుడు ఇది డయామీటర్ ఎంతో కనుక్కోవాలి. ఓకేనా? దీని డయామీటర్ ఎంతో కనుక్కోవాలి కాబట్టి ఈ జాస్ మధ్య ఇక్కడ పెట్టచ్చు. ఓకేనా? ఇన్సైడ్ జాస్ మధ్య వస్తువుని పెట్టచ్చు, అవుట్ సైడ్ జాస్ మధ్య పెట్టచ్చు ఆబ్జెక్ట్. ఇదిగోండి మూవబుల్ జా. ఇక్కడ స్క్రూ అనమాట. ఓకేనా? ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టామో ఎంతో కొంత రీడింగ్ చూపించినప్పుడు దాన్ని ఏం చేయాలి? ఫిక్స్ చేయాలన్నమాట. సో స్క్రూ ఎందుకంటే టు లాక్ అనమాట, టు లాక్ ద స్కేల్. వెర్నియర్ స్కేల్ని లాక్ చేయడానికి మనం స్క్రూని వాడుతూ ఉంటాం. ఇది స్ట్రిప్ అన్నమాట, చివరిగా ఉండే స్ట్రిప్. ఈ స్ట్రిప్ ఎందుకంటే
డెప్త్ అనమాట. డెప్త్ మెజర్ చేయడానికి, ఎంత లోతు ఉంది అని తెలుసుకోవడానికి ఆ చివరిగా ఉన్న స్ట్రిప్ డెప్త్ని వాడుతూ ఉంటారు. ఇవి ముఖ్యంగా వెర్నియర్ కాలిపర్స్లో ఉండే ఆపరేటర్స్ అనమాట. అయితే దీంట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి మెయిన్ స్కేల్. మెయిన్ స్కేల్ ఇదిగోండి, ఇది కనపడుతుంది చూసారా, ఇది మెయిన్ స్కేల్ అనమాట. ఓకేనా. ఇంకోటి వెర్నియర్ స్కేల్, ఇదిగోండి ఇలా కనపడుతుంది చూసారా చిన్నది, ఇది వెర్నియర్ స్కేల్ అనమాట. ఈ రెండు స్కేల్స్ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా. వీటి ద్వారా మనం యూనిట్ని మెజర్మెంట్ చేస్తాం. ఎలా చేస్తామో అని తెలియాలంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, మనకి మెయిన్ స్కేల్ డివిజన్లో 49 గీతలు ఉంటాయి. 49 గీతలు వెర్నియర్ స్కేల్ డివిజన్లో ఉండే 50 డివిజన్స్కి సమానం. మెయిన్ స్కేల్లో ఉండే 49 గీతలు ఇదిగోండి ఇలా గీతలు ఉన్నాయి చూసారా, ఇదిగోండి చూసారా, ఇవన్నీ స్కేల్ మీద రిప్రజెంట్ చేశారు చూసారా. ఓకేనా. 49 గీతలు మెయిన్ స్కేల్లో ఉండే 49 గీతలు వెర్నియర్ స్కేల్లో ఉండే 50 గీతలకి సమానం. అప్పుడు ఒక మెయిన్ స్కేల్ డివిజన్ అంతా 1 mm అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత 1 mm. ఓకే, అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు వెర్నియర్ స్కేల్ డివిజన్ తెలియాలి. 49 మెయిన్ స్కేల్ డివిజన్స్ ఈక్వల్ టు 50 వెర్నియర్ స్కేల్ డివిజన్. అప్పుడు ఒకటి ఎంత 49/50 అంటే 0.98 mm. అంటే కరెక్ట్గా చెప్పాలంటే 0.98 mm వచ్చింది ఒక వెర్నియర్ స్కేల్ డివిజన్. మనకి లీస్ట్ కౌంట్ రావాలి. లీస్ట్ కౌంట్ అంటే ఎంత అంటే, ఒక మెయిన్ స్కేల్ డివిజన్లో నుంచి వెర్నియర్ స్కేల్ డివిజన్ తీసేస్తే అప్పుడు వచ్చేది లీస్ట్ కౌంట్. సో 1 mmలో నుంచి 0.98 mm తీస్తే మనకి 0.02 mm వచ్చింది. కానీ చాలా చోట్ల 0.01 mm మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఒక మెయిన్ స్కేల్లో మనం చూసాం అనుకోండి, ఇందాక 1 mm వరకే మనం కొలవచ్చు. కానీ వెర్నియర్ స్కేల్ ఉపయోగిస్తే లీస్ట్ కౌంట్ ఎంత 0.01 mm అనమాట. వెర్నియర్ స్కేల్ ఒక డివిజన్ ఎంత 0.98 mm అనమాట. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి 3 చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో. ఓకేనా. మళ్ళీ చదువుతున్నాను చూడండి, కన్ఫ్యూజ్ అవుతారు. 49 మెయిన్ స్కేల్ డివిజన్స్ వెర్నియర్ స్కేల్లో ఉన్న 50 గీతలకి సమానం. అప్పుడు ఒక వెర్నియర్ స్కేల్ డివిజన్ ఎంత అంటే ఇదిగోండి 0.98 mm. ఒక మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత అంటే 1 mm. అప్పుడు లీస్ట్ కౌంట్ ఎలా వచ్చింది, దీంట్లోంచి దీన్ని తీసేయాలి. మెయిన్ స్కేల్ రీడింగ్ మైనస్ వెర్నియర్ స్కేల్ రీడింగ్ చేస్తే వీ విల్ గాట్ 0.02. కానీ 0.02 కాకుండా 0.01 తీసుకుంటారు. ఓకేనా. ఇవి 3 మనకు చాలా ఇంపార్టెంట్. ఎలా వచ్చినాయి అంటే ఇదిగోండి, ఇది ఫిగర్ ఇక్కడ చూడండి, క్లియర్గా చూపించాడు బొమ్మలో. కనపడుతుందా, పెన్ మారుస్తాను మీకు అర్థమైద్ది. ఇదిగోండి చూసి కనపడుతుందా, ఇదేమో మెయిన్ స్కేల్ డివిజన్ 1, ఇదిగోండి 1 mm, ఇదిగో 0.9 mm, ఇదిగోండి 1 SD. గ్యాప్ ఎంత అన్నాడు, ఇదిగోండి రెడ్గా కనపడుతున్న గ్యాప్, అది 0.02 mm గ్యాప్ అనమాట. మెయిన్ స్కేల్ డివిజన్లో నుంచి ఇదిగోండి వెర్నియర్ స్కేల్ డివిజన్ మీరు తీసేసినప్పుడు వీ విల్ గెట్ లీస్ట్ కౌంట్ ఆఫ్ వెర్నియర్ క్యాలిపర్స్. ఇది ఇంపార్టెంట్. ఇవి 3 ఎగ్జామ్లో అడుగుతాడు. వెర్నియర్ క్యాలిపర్స్లో మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత 1 mm, వెర్నియర్ స్కేల్ రీడింగ్ ఎంత 0.98 mm, లీస్ట్ కౌంట్ ఎంత, ఆ రెండింటిని మైనస్ చేస్తే వచ్చిందంత. అర్థమైందా. నెక్స్ట్ ఇదిగోండి వెర్నియర్ స్కేల్లో భాగాలన్నమాట. ఇదిగోండి చూడండి ఇక్కడ ఎల్లో కలర్లో మీకు చూపిస్తున్నానే, దీన్ని వెర్నియర్ స్కేల్ అంటారు. ఇదిగోండి ఇన్సైడ్ మెజర్మెంట్, అవుట్ సైడ్ మెజర్మెంట్. ఓకేనా. ఇదిగోండి నెక్స్ట్ సెట్ స్క్రూ అనమాట, సెట్ స్క్రూ. ఇదిగోండి సబ్ స్కేల్ లేదా వెర్నియర్ స్కేల్. నెక్స్ట్ స్లైడరు, అటు ఇటు జరుపుకోవడానికి అవుట్ సైడ్ మెజరింగ్ జాస్. ఇదిగోండి డెప్త్ బార్, ఇందాక స్ట్రిప్ అన్నా కదా, ఇదిగోండి మెయిన్ స్కేల్. ఓకేనా. ఇవన్నీ కూడా ఆపరేటర్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వెర్నియర్ స్కేల్లో 2 స్కేల్స్ ఉంటాయి. ఒకటి మెయిన్ స్కేల్ మన బయట స్కేల్ లాగా ఉండిద్ది, రెండోది వెర్నియర్ స్కేల్, ఇదిగోండి ఇలా ఉండిద్ది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎలా కొలవాలో చూద్దాం. హౌ టు యూజ్ ఏ వెర్నియర్ క్యాలిపర్స్. ఏముండిద్దో చదువుకుందాం, ఎలా కొలవాలో కూడా చదువుకోవాలిగా. ఇదిగోండి ఇది వెర్నియర్ స్కేల్. ఇప్పుడు మన వెర్నియర్ స్కేల్లో ఇక్కడ బాగా చూడండి, ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టాను. ఒక ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టినప్పుడు జరిగింది కదా, జరిగి ఇక్కడికి వచ్చింది అనమాట. జరిగి ఇక్కడికి వచ్చింది, దీన్ని ఏమంటారు వెర్నియర్ స్కేల్ అంటారు. ఇప్పుడు ఫస్ట్ వెర్నియర్ స్కేల్ని కొలవాలంటే మనకు ముఖ్యమైన ఫార్ములా ఏంటంటే మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ వెర్నియర్ స్కేల్ రీడింగ్ ఇంటూ లీస్ట్ కౌంట్.
ఒక వస్తువు ఇదిగోండి ఇది ఈ చిన్న వస్తువు ఒక డయామీటర్ చిన్న గోళీ లాంటి వస్తువు ఒక డయామీటర్ మనకు తెలియాలంటే వెర్నియర్ క్యాలిపర్స్ని వాడుతున్నప్పుడు మనం రీడింగ్ కొలవాలన్నప్పుడు మనకు తెలియాల్సింది మెయిన్ స్కేల్ రీడింగ్ వెర్నియర్ స్కేల్ రీడింగ్ ఇంటూ లీస్ట్ కౌంట్ అనమాట. ఇప్పుడు చూడండి మెయిన్ స్కేల్ రీడింగ్ చూడండి. మెయిన్ స్కేల్ అంటే అర్థం ఏంటి? ఇదనమాట. ఏరో మార్క్ గీసింది మెయిన్ స్కేల్. మెయిన్ స్కేల్ రీడింగ్లో చూసారనుకోండి ఈ వెర్నియర్ స్కేల్లో ఎక్కడ 0 మ్యాచ్ అవుతుందో అక్కడ మెయిన్ స్కేల్లో వాల్యూ చూడాలి. ఉదాహరణకి ఇదిగోండి ఇది 0, ఇది వెర్నియర్ స్కేల్. వెర్నియర్ స్కేల్లో ఎక్కడైతే 0 ఉందో ఆ 0 మెయిన్ స్కేల్లో దేన్ని సూచిస్తుంది? 1.5ని చూపిస్తుంది. అది ఫస్ట్ మనం కొలవాల్సింది. సో మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత? 1.5. అర్థమైందా? ఒక వస్తువును పెట్టినప్పుడు జా జరిగిద్ది. జా జరిగినప్పుడు వెర్నియర్ స్కేల్లో 0 మెయిన్ స్కేల్లో ఎక్కడ చూపిస్తుంది అని చూడాలి. నేను చూశాను, ఎక్కడ కనపడింది? 1.5 దగ్గర కనపడింది. 1.5 రాశాను. నెక్స్ట్ ఇప్పుడు వెర్నియర్ స్కేల్లో బాగా గమనించండి. ఈ 0 ఇలా పెట్టుకున్న తర్వాత ఎక్కడ కోయిన్సైడ్ అవుతుందో చూడాలి. ఎక్కడ కోయిన్సైడ్ అవుతుందో చూడాలి. ఉదాహరణకి జూమ్ చేస్తాను మీకు కనపడటానికి. ఇదిగోండి నేను జూమ్ చేసే కదా చూడండి. కోయిన్సైడ్ అయిందా? 1 కోయిన్సైడ్ అవ్వాలా, 2 అవ్వాలా, 3 అవ్వాలా, 4 అవ్వాలా, 6 అవ్వాలా, 7 అవ్వాలా, 8 అవ్వాలా, 9 అవ్వాలా, 10 అవ్వాలా. కానీ 5 చూడండి కోయిన్సైడ్ అయింది. చూసారా 5 కోయిన్సైడ్ అయింది చక్కగా. ఇదిగోండి చూపిస్తాను చూడండి. మీకు జూమ్ తగ్గించి చూపిస్తే బాగా కనపడిద్ది. ఇదిగోండి ఈ లైన్ కోయిన్సైడ్ అయింది చూసారా? అంటే వెర్నియర్ స్కేలులోని గీత మెయిన్ స్కేల్లోని గీత ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతాయో ఆ పాయింట్ మనకు కావాలి. ఆ పాయింట్ ఎక్కడ ఎంత? 5 అనమాట. 5 దగ్గర కోయిన్సైడ్ అయింది. లీస్ట్ కౌంట్ ఎంత? 0.01. అంతే కదా. లీస్ట్ కౌంట్ చదువుకున్నాం కదా ఇందాక. సో 1.5 ప్లస్ 5 ఇంటూ 0.01 అంటే 0.5. సో 0.5 కొలిచామనుకోండి 1.55 mm వచ్చింది. 1.5 mm చూసారా కొలిచాం మనం. వచ్చిందా లేదా? పాయింట్ మీకు అర్థమైందా? 1.5 అనేది మెయిన్ స్కేల్ రీడింగ్ యాడ్ చేశాను. 5 ఇంటూ 0.01 అప్పుడు ఇది 0.05 అయింది. అంటే 1.55 mm ఏంటి? దీని ఒక డయామీటర్ అనమాట. కానీ మెయిన్ స్కేల్తో ఇందాక ఎంత కనుక్కోగలను నేను? 1 mm మాత్రమే కనుక్కోగలను. కానీ వెర్నియర్ స్కేల్లో ఏం చేశాను? 1.5 mm వరకు చూసారా కనుక్కోగలిగాను. అలా కనుక్కోవాలన్నమాట. ఇదిగోండి మీకు అర్థం అవడానికి ఇక్కడ రిప్రజెంట్ కూడా చేశాను. ఇదిగోండి గీతలు కనపడుతున్నాయా? చూడండి ఇక్కడేమో ఇది 1.5, ఇదేమో 1.6. ఎక్కడుంది గీత? ఈ వెర్నియర్ స్కేల్లో 0 ఎక్కడుంది? 1.5కి 1.6కి మధ్యలో ఉంది. కాబట్టి 1.5 తీసుకోవాలి. ఇదిగో తీసుకున్నాను. నెక్స్ట్ ఈ వెర్నియర్ స్కేల్లోని గీత మెయిన్ స్కేల్లోని గీత ఎక్కడ కోయిన్సైడ్ అయింది? ఇదిగోండి 5 దగ్గర అయింది. 5 ఇంటూ లీస్ట్ కౌంట్ ఎంత? 0.01 మొత్తం యాడ్ చేస్తే 1.55 mm. సో ఆ గుండు యొక్క మందం ఆ గుండు యొక్క డయామీటర్ 1.5 mm. 1.5 mm గుండు అని చెప్పొచ్చు మనం. ఓకేనా? వీ నీడ్ టు ఫైండ్ జీరోత్ ఆఫ్ విఎస్డి ఆన్ ఎంఎస్డి. విఎస్డి యొక్క 0 ఎంఎస్డి మీద ఎక్కడ ఉంది అని చూడాలి ఫస్ట్. అప్పుడే మనకి ఏమొచ్చింది? మెయిన్ స్కేల్ రీడింగ్ వచ్చింది. అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి. అంత ఈజీగా ఎక్కదు. ఎక్కితే మాత్రం మస్తుగా అర్థమైంది. ఇక నెక్స్ట్ ఈ ఎర్రర్ గమనించేటప్పుడు 3 రకాల ఎర్రర్స్ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇదేమో మెయిన్ స్కేల్ డివిజన్, ఇదేమో వెర్నియర్ స్కేల్ డివిజన్, మెయిన్ స్కేల్ డివిజన్, వెర్నియర్ స్కేల్ డివిజన్, మెయిన్ స్కేల్ డివిజన్, వెర్నియర్ స్కేల్ డివిజన్. ఇక్కడ గమనించండి. ఇప్పుడు 2 స్కేల్స్ని గమనిస్తున్నప్పుడు వెర్నియర్ స్కేల్లో 0 మెయిన్ స్కేల్లోని 0 రెండు ఏమవ్వాలి? కరెక్ట్గా కోయిన్సైడ్ అవ్వాలన్నమాట. ఇదిగోండి ఇలా 2 కలిసినాయి అనుకోండి అది 0 ఎర్రర్. అంటే ఈ వెర్నియర్ క్యాలిపర్స్లో ఏం లేదు, ఎర్రర్ అనేది లేదు అని కన్ఫర్మేషన్కి రావాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇదిగోండి ఇక్కడ మెయిన్ స్కేల్లో 0 నెక్స్ట్ వెర్నియర్ స్కేల్లో 0 రెండు మ్యాచ్ అయినాయా? బాగా గమనించండి. మ్యాచ్ అయినాయా? జూమ్ చేస్తున్నా చూడండి. మ్యాచ్ అవ్వలేదు చూసారా? అంటే వెర్నియర్ స్కేల్లో 0 మెయిన్ స్కేల్లో 0కి రైట్ వైపు ఉందనుకోండి. సో వెర్నియర్ స్కేల్ 0 ఎప్పుడైతే రైట్ ఉందో దాన్ని ఏమంటారు? పాజిటివ్ ఎర్రర్ అంటారు. ఓకేనా? ఏమంటారు? పాజిటివ్ ఎర్రర్ అంటారు. మరలా చెబుతున్నా, వెర్నియర్ స్కేల్లోని 0 రైట్గా ఉంది దేనికి? మెయిన్ స్కేల్లోని 0కి. దాన్ని ఏమంటారు? పాజిటివ్ ఎర్రర్ అంటారు. అంటే ఆన్సర్ దేంట్లోకి వచ్చింది? పాజిటివ్లోకి వచ్చింది. మనం కరెక్ట్ చేయాలనుకోండి ఏం చేయాలి? నెగిటివ్ చేయాలి. ఆన్సర్ పాజిటివ్లో వచ్చింది
కరెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? నెగిటివ్ చేయాలి కదా, అంతే, సింపుల్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ స్కేల్ చూద్దాం. జూమ్ చేస్తున్నాను మీకు అర్థం అవటానికి. ఇది మెయిన్ స్కేల్ 0, ఇది వెర్నియర్ స్కేల్ 0. మెయిన్ స్కేల్ 0 ఎక్కడ ఉంది? చక్కగా ఉంది. వెర్నియర్ స్కేల్ 0 ఎక్కడ ఉంది? మెయిన్ స్కేల్ డివిజన్కి పక్కన ఉంది. అంటే లెఫ్ట్ వైపు ఉంది. లెఫ్ట్ వైపు ఉంది కాబట్టి ఇది ఏ ఎర్రర్? నెగిటివ్ ఎర్రర్. ఓకేనా? నెగిటివ్ ఎర్రర్ అంటే ఆన్సర్ దేంట్లో వచ్చింది? నెగిటివ్లో వచ్చింది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి? కరెక్ట్ చేయాలంటే పాజిటివ్లో చేయాలి, సింపుల్. ఓకేనా? అంటే వెర్నియర్ స్కేల్ 0 అనేది మెయిన్ స్కేల్ 0కి రైట్ సైడ్ ఉంది అనుకోండి, పాజిటివ్ ఎర్రర్. ఎర్రర్ పాజిటివ్ వచ్చింది కాబట్టి నువ్వేం చేయాలి? నెగిటివ్ చేయాలి కరెక్ట్ చేయాలంటే. నెక్స్ట్, వెర్నియర్ స్కేల్ 0 అనేది మెయిన్ స్కేల్ డివిజన్కి ఎడం పక్కన ఉంది అనుకోండి, అది నెగిటివ్ ఎర్రర్. అప్పుడు నువ్వేం చేయాలి? పాజిటివ్ చేయాలి. సో కుడి పక్క వస్తే ఏమో పాజిటివ్ ఎర్రర్, ఎడం పక్క వస్తే ఏమో నెగిటివ్ ఎర్రర్. రెండు ఖండించుకున్నాయి, సమానంగా ఉన్నాయి. అప్పుడు దాన్ని ఏమనాలి? 0th ఎర్రర్ అని పిలవాలి. ఓకేనా? ఇది మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. ఓకేనా? పాజిటివ్ ఎర్రరా, నెగిటివ్ ఎర్రరా, ఎర్రర్ లేదా ముందు చూసుకొని అప్పుడు వెర్నియర్ కాలిపర్స్తో కొలవాలి. అంతేగాని ముందే వెళ్ళి కొలిచామనుకోండి, మనకి తప్పు రీడింగ్ చూపించే అవకాశం ఉంది. ఓకేనా? సో వెర్నియర్ కాలిపర్స్లో ఆపరేటర్స్ మీద అడుగుతాడు, లేకపోతే ఈ రీడింగ్ని ఎలా మెజర్ చేయాలి, లేకపోతే ఈ ఫార్ములా మీద అడుగుతాడు. ఓకేనా? ఇక్కడతో మనకి వెర్నియర్ స్కేల్ అనేది. నెక్స్ట్, కమింగ్ టు స్క్రూ గేజ్. ఇప్పటి వరకు మనం వెర్నియర్ క్యాలిపర్స్ మాట్లాడుకున్నాం కదా, ఇదిగోండి స్క్రూ గేజ్ ఇలా ఉండిద్ది అనమాట. చాలామంది దీన్ని కూడా చూసే ఉంటారు. స్క్రూ గేజ్ అంటే ఏంటో కొంతమందికి మాత్రమే ఐడియా ఉండిద్ది. సో ఈ వీడియో చూడంగానే మీకు కూడా క్లియర్గా ఒక ఐడియా అనేది జనరేట్ అయితే చూడండి. స్క్రూ గేజ్ ఇది కూడా అంతే. ఓకేనా? సో దీని లీస్ట్ కౌంట్ కూడా ఎంత ఉండిద్ది అంటే 0.1 mm అనమాట. సో వెర్నియర్ కాలిపర్స్ యొక్క లీస్ట్ కౌంట్ ఎంతో, స్క్రూ గేజ్ యొక్క లీస్ట్ కౌంట్ కూడా అంతే. ఎక్కువగా మోస్ట్లీ మాట్లాడుకుంటే రెండు కూడా రకరకాల వస్తువుల యొక్క తక్కువ డైమెన్షన్ మెజర్ చేయడానికి, వాటి యొక్క లెంత్ యూనిట్స్ని మెజర్ చేయడానికి వాడుతూ ఉంటారు. ఇదిగోండి ఆపరేటర్స్ ఆఫ్ స్క్రూ గేజ్. స్క్రూ గేజ్లో ఫస్ట్ దీన్ని ఏమంటారంటే యాన్విల్ అంటారు. ఇటు పక్కన దాన్ని ఏమో యాన్విల్ అంటారు, దీన్నేమో స్పిండిల్ అంటారు. ఓకేనా? ఇదిగోండి ఈ ర్యాచ్ నెట్ తిప్పుతున్నాం అనుకోండి, ఈ స్పిండిల్ ముందుకు వస్తూ ఉండిద్ది అనమాట. స్పిండిల్ ముందుకు రావాలంటే ఈ ర్యాచ్ నెట్ని తిప్పుతూ ఉండాలి. నెక్స్ట్ మెయిన్ స్కేల్. ఇదిగోండి మెయిన్ స్కేల్కి ఇంకో పేరు స్లీవ్ అనమాట. ఇక్కడ మనం చూడండి, మెయిన్ స్కేల్ అని పిలవచ్చు, లేదా స్లీవ్ స్కేల్ అని కూడా పిలవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో ఏమైనా అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది కదా, ఇదిగోండి ఇలా తిప్పుతున్నాం చూసేవాళ్ళు, ఇది తిప్పేదాన్ని, ఇది ఒక రౌండ్ లాగా ఉండిద్ది అనమాట. మనం కానీ రోల్ పెన్ ఉండిద్ది, అలా రోలర్ అనమాట ఇది. ఇదిగోండి రోలర్, దీన్ని సర్క్యులర్ స్కేల్ అంటారు. ఇదిగోండి తిరిగేదాన్ని చూసారా, కనపడుతుందా మీకు ఈ షేప్ మొత్తం? ఇది సర్క్యులర్ స్కేల్ అనమాట. దీన్ని థింబెల్ అంటారు. ఏంటి? థింబెల్. దీన్ని అందుకే ఏమంటారంటే సర్క్యులర్ స్కేల్ అని పిలవచ్చు, లేదా పిచ్ స్కేల్ అని పిలవచ్చు, లేదా థింబెల్ స్కేల్ అని కూడా పిలవచ్చు. ఈ మూడు పేర్లతో పిలవచ్చు అనమాట. వన్ ఈజ్ సర్క్యులర్ స్కేల్, వన్ ఈజ్ పిచ్ స్కేల్, వన్ ఈజ్ థింబెల్ స్కేల్. ఏదన్నా ఒకటి. అక్కడ మనకి వెర్నియర్ స్కేల్ ఎలాగో ఇక్కడ ఈ స్కేల్ అనమాట. ఎక్కువగా మనం వాడేది పిచ్ స్కేల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. పిచ్ స్కేల్ అనే పదం వాడతాం, ఫార్ములాలు కూడా అదే రాసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, ఇవి ముఖ్యమైన ఆపరేటర్స్, అర్థమైంది కదా. దీన్ని యూ ఫ్రేమ్ లేదా సి ఫ్రేమ్ అంటారు, లేదా యూ ఫ్రేమ్ అంటారు. ఇదిగోండి యాన్విల్, స్పిండిల్, మెయిన్ స్కేల్ ఆర్ స్లీవ్ స్కేల్, సర్క్యులర్ స్కేల్ ఆర్ థింబెల్ స్కేల్ అండ్ ర్యాచ్ నట్. ఇక్కడ లాక్ ఉండిద్ది, లాక్ సిస్టమ్ అనమాట. ఓకేనా? ఇక్కడ మనకి నర్లింగ్ ఉండిద్ది అనమాట, అంటే మనకి గ్రిప్ కోసం చిన్న నర్లింగ్ ఉండిద్ది. ఇక్కడ ఆపరేటర్స్లో చూపించలేదు. దీస్ ఆర్ ఎనఫ్, దీస్ ఆర్ ఆపరేటర్స్ ఆఫ్ స్క్రూ గేజ్. నెక్స్ట్ వన్, స్క్రూ గేజ్లో మనం నేర్చుకోవాల్సిన పదాలు ఏంటంటే, ఒకటి మెయిన్ స్కేల్ రీడింగ్. వెర్నియర్ క్యాలిపర్స్లో కూడా మనం మెయిన్ స్కేల్ రీడింగ్ మాట్లాడుకున్నాం కదా, సేమ్ అలాగే. నెక్స్ట్ అక్కడ కూడా లిస్ట్ కౌంట్ ఉందా లేదా? ఉంది. ఇక్కడ పిచ్ స్కేల్ రీడింగ్ అనమాట. అంటే వెర్నియర్ క్యాలిపర్స్కి దీనికి తేడా ఏమీ లేదు. అక్కడ ఎంఎస్ఆర్ ఉంది, అక్కడ లిస్ట్ కౌంట్ ఉంది. కానీ అక్కడ వెర్నియర్ స్కేల్ రీడింగ్ బదులు ఇక్కడ ఏముంది? పిచ్ స్కేల్ రీడింగ్ ఉంది. దేర్ విఎస్ఆర్, హియర్ పిఎస్ఆర్, అంతే. ఓకేనా? ఫార్ములా రీడింగ్ అనమాట. రీడింగ్ అనేది ఎలా కొలవాలి? ఒక స్క్రూ గేజ్ని ఉపయోగించుకొని ఒక వస్తువు యొక్క మందాన్ని లేదా డయామీటర్ని, గ్లాస్ యొక్క థిక్నెస్ని ఎలా కొలవాలని మీరు అడిగితే, ఇదిగోండి ఎంఎస్ఆర్ ప్లస్ పిఎస్ఆర్ ఇంటూ ఎల్సి అనమాట.
అక్కడ ఏముంది ఎంఎస్ఆర్ ప్లస్ విఎస్ఆర్ ఇంటూ ఎల్సి. వెనియర్ స్కేల్ రీడింగ్తో లిస్ట్ కౌంట్ మల్టిప్లై చేసాం. ఇక్కడ పిచ్ స్కేల్ రీడింగ్తో లిస్ట్ కౌంట్ మల్టిప్లై చేస్తాం అంతే. ఇక్కడ చూడండి ఎలా సాల్వ్ చేయాలో చెబుతాను నేను. ఇక్కడతో మనకు కంప్లీట్ అయింది. చాలా ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ మనం ఎప్పుడైతే ఇదిగోండి దీన్నేమో మెయిన్ స్కేల్ అంటారు. ఇదిగోండి ఈ రొటేషన్లో కనపడుతుంది, దీన్నేమో పిచ్ స్కేల్ అంటారు. ఇప్పుడు మెయిన్ స్కేల్ రీడింగ్ చూద్దాం. ఇదిగోండి చూస్తున్నాను. 1 2 3 4 5 6 6 వరకు ఉంది. 6 వరకే కనపడుతుంది. 7 కనపడుతుందా? కనపడట్లేదు. మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత? 6 అంతే కదా. లెక్కేసాను అనుకోండి. ఇక్కడ నాకు 5 6 ఉంది, 7 లేదు. 7 నాకు కంపట్లా. ఎంతవరకు కనపడుతుందో ఆ నెంబర్ రాసాను 6. నెక్స్ట్ ఇప్పుడు థింబుల్ స్కేల్ చూడండి. ఇలా పెట్టినప్పుడు ఇది 65, ఇది 70. 65 70 మధ్య ఏ గీత మెయిన్ స్కేల్ రీడింగ్ ఒక యాక్సిస్తో కలుస్తుందో, మెయిన్ స్కేల్ రీడ్ ఒక యాక్సిస్తో పిచ్ స్కేల్లో ఏ గీత అయితే కలుస్తుందో ఆ లైన్ పట్టుకోవాలి. ఇదిగోండి 66 కలవట్ల, 67 కలవట్ల, ఇదిగోండి 68 కలుస్తుంది. ఇదిగోండి 68 చూసారు, 68 కలిసింది. సో 68 తీసుకోవాలి. సో ఇప్పుడు వాల్యూ చూడండి. మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత సాల్వ్ చేస్తున్నా. మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత? 6. వెనియర్ పిచ్ స్కేల్ రీడింగ్ ఎంత? 68 ఇంటూ 0.01. అప్పుడు 6 ప్లస్ 0.68 మొత్తం యాడ్ చేశాను అనుకోండి 6.68 mm. అంతేనా వచ్చేది? అదిగోండి ఆన్సర్ కూడా అదే వచ్చిందిగా. మెయిన్ స్కేల్ రీడింగ్ 6, పిచ్ స్కేల్ రీడింగ్ 68, లీస్ట్ కౌంట్తో మల్టిప్లై చేయి 0.01 కలిపితే 6.68. సింపుల్. ఏమైనా డౌట్ ఉందా? లేదు కదా. ఇంకో ప్రాబ్లం మచ్చుకి ఇంకో ఎగ్జాంపుల్ నేర్చుకుంటే గుర్తుండిద్ది కదా. చూడండి ఇక్కడ కౌంట్ చేద్దాం. ఫస్ట్ మెయిన్ స్కేల్ రీడింగ్ చూద్దాం. మెయిన్ స్కేల్ రీడింగ్ 4, 4.5, 5, 5.5, 6, 6.5, 7 వరకు ఉంది. సో మెయిన్ స్కేల్ రీడింగ్ ఫార్ములా రాసుకుంటున్నా. పిచ్ స్కేల్ రీడింగ్ ఇంటూ లిస్ట్ కౌంట్. మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత వచ్చింది? 7. నెక్స్ట్ ఇప్పుడు నాకు ఇక్కడ యాక్సిస్తో ఈ లైన్తో ఏదో మ్యాచ్ అవ్వాలి. ఇదిగోండి ఇది 45, 46 ఏం మ్యాచ్ అయిందో జూమ్ చేసి చూస్తున్నా. 46 మ్యాచ్ అవ్వాలా? 47 చక్కగా మ్యాచ్ అయింది. సో 47 తీసుకోవాలి. 47 ఇంటూ 0.01 అప్పుడు ఇది 0.47గా మారిద్ది. అప్పుడు 7 ప్లస్ 0.47 ఏమైద్ది? 7.47 అయింది. ఇది నా ఆన్సర్ 7.47. నాకు ఇక్కడ ఎంత వచ్చిందో చూద్దాం. ఇదిగోండి 7.47 చూసారా, సేమ్ ఆన్సర్ వచ్చింది. ఏమైనా కష్టం ఉందా? ఏమీ లేదు. ముందు మెయిన్ స్కేల్ రీడింగ్లో చూడు, నెక్స్ట్ వెనియర్ స్కేల్ రీడింగ్లో చూడు, మ్యాచ్ అవ్వాలి. ఈ మెయిన్ స్కేల్ రీడింగ్ ఒక లైన్, హారిజాంటల్ లైన్, ఐ మీన్ యాక్సిస్ దట్ హ్యాస్ టు కొలైన్ విత్ కోయిన్సైడ్ విత్ వెనియర్ స్కేల్లో గీతతో కోయిన్సైడ్ అవ్వాలి అంతే. ఇప్పుడు చివరి చూద్దాం మీకు అర్థం అవడానికి. ఇదిగోండి 7.5, 8, 8.5, 9, 9.5 ఇదిగోండి 9.5 రాశాను మెయిన్ స్కేల్ రీడింగ్. దాన్ని స్లీవ్ అన్నాడు. మన లెక్క ప్రకారం ఎంఎస్ఆర్ అనమాట. నెక్స్ట్ థింబిల్ అంటే ఏంటి? పిచ్ స్కేల్ రీడింగ్కి పేర్లు మారుతున్నాడు అంతే. చూద్దాం ఇక్కడ ఏ లైన్తో మ్యాచ్ అయిందో చూద్దాం. ఇది 20, ఇది 25, 21 కలవాలా, 22 కలవాలా, 23 కలవాలా, 24 కలిసింది. ఓకే 24 కలిసింది. సో పిచ్ స్కేల్ రీడింగ్ ఎంత? మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ పిచ్ స్కేల్ రీడింగ్ ఇంటూ లిస్ట్ కౌంట్. మెయిన్ స్కేల్ ఎంత? 9. ఇదంతా 24 ఇంటూ 0.01 ఇదిగోండి ఇంతేగా. అప్పుడు 0.24 వచ్చింది. 9.5 ప్లస్ 0.24 9.74 అదే ఆన్సర్. సింపుల్. ఏమైనా ఉందా? సేమ్ ఫార్ములాస్ ఓకేనా. కొలిచే విధానం కామనే. ఒక్కసారి గుర్తు చేస్తున్నా చూడండి. ఇక్కడ వెర్నియర్ స్కేల్తో చూస్తున్నప్పుడేమో ఇలా కోయిన్సైడ్ అయిందో లేదో చూడాలి, అది వెర్నియర్ స్కేల్ రీడింగ్. ఇక్కడ చూస్తున్నప్పుడు ఏమో ఇలా చూడాలి, హారిజాంటల్గా చూడాలి, కోయిన్సైడ్ అయిందో లేదో. ఓకేనా. రెండింటికి ఫార్ములాస్ కామన్. వెర్నియర్ క్యాలిపర్స్ నేర్చుకున్నాం అనుకోండి, మెయిన్ స్కేల్ రీడింగ్, వెర్నియర్ స్కేల్ రీడింగ్ ఇంటూ లిస్ట్ కౌంట్. స్క్రూ గేజ్ తీసుకున్నాం అనుకోండి, మెయిన్ స్కేల్ రీడింగ్, పిచ్ స్కేల్ రీడింగ్ ఇంటూ లిస్ట్ కౌంట్. ఇక్కడ 0.01.
ఇక్కడ కూడా 0.01. ముందు మెయిన్ స్కేల్ రీడింగ్ తెలుసుకోవాలి, ఇలా మల్టిప్లై చేసి ఆన్సర్ చేయాలి. ఇవి రెండు కూడా మెజరింగ్ యూనిట్స్గా వాడటానికి ఉపయోగపడుతూ ఉండిద్ది. సో దీంతో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే యూనిట్ కంప్లీట్గా ఫినిష్ అయింది. ఇక ఏ రైల్వే ఎగ్జామ్ అయినా తీసుకోండి, వాట్ ఎవర్ ఏదైనా తీసుకోండి, ప్రతి రైల్వే ఎగ్జామ్కి మీకు యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కంపల్సరీగా యూజ్ అవుతాయి. నేను నెక్స్ట్ మాట్లాడిపోయే మాస్, వెయిట్, డెన్సిటీ ఇవి కూడా బాగా ఉపయోగపడతాయి. అన్నిటికీ కామన్, కాకపోతే ఏఎల్పికి కాస్త లోతుగా మాట్లాడుకుంటాం. వీ విల్ టాక్ ఇన్ డెప్త్గా మాట్లాడుకుంటాం. ఎక్కువ నేర్చుకోవడం వల్ల ప్రయోజనమేగా, మంచిదేగా. ఎటువంటి ఎగ్జామ్ వచ్చినా క్రాక్ చేస్తాంగా. రాబోయే గ్రూప్ డి, రాబోయే 2025 క్యాలెండర్లో ఎగ్జామ్స్ కూడా అన్నిటికీ ఉపయోగపడిద్ది అనుకున్నప్పుడు కాస్త లోతుగా నేర్చుకోవడంలో తప్పేముంది. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఇప్పటి వరకు వీడియోను చూసినందుకు థ్యాంక్ యూ. ఇలాగే వీడియోస్ని చూస్తూ అందరికీ ఫార్వర్డ్ చేయండి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.